హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం రెగ్యులర్గా డైలీ రొటీన్గా ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ ఎలా ట్రేడ్ అయినా కానీ ఎక్కువ అందరికీ ఇష్టపడేది అయితే ఎక్కువ ట్రేడ్ చేసేది, చూసేది, అనలైజ్ చేసేది మాత్రం రెగ్యులర్ క్యాండిల్. ఈ క్యాండిల్లోనే ట్రేడ్ చేస్తాం కదా. సో కొందరికి మాత్రం హైకియన్ అషి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ హైకియన్ అషిలో ఏంటి అంటే హైకియన్ అషి క్యాండిల్ తోటి ఎలా ట్రేడ్ చేయాలి. హైకియన్ అషిలో 3 క్యాండిల్స్ ఉంటుంది. ఒకటి బేరిష్ క్యాండిల్ అండ్ బుల్లిష్ క్యాండిల్, ఒకటి అండ్ డెసిషన్ క్యాండిల్. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక నిమిషం. ఓకే, ఇది చూడండి. విక్ అనేది పైన లేకుండా బాడీ ఎంత కిందికి ఉండి విక్ కిందికి ఉంటే బేరిష్ క్యాండిల్. రెండు వైపులా అది గ్రీన్ కానీ రెడ్ కానీ ఉండే రెండు వైపులా విక్ ఉందంటే అది అన్డెసిషన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్లో కిందికి విక్కు లేకుండా ఫుల్ బాడీతో ఉండి పైకి విక్కు ఉంటే అది బుల్లిష్ క్యాండిల్. ఓకే, ఇది సింపుల్గా మామూలుగా చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీరు చూసే ఉంటారు. బుల్లిష్ అండ్ బేరిష్ అండ్ డెసిషన్ క్యాండిల్, ఈ 3 క్యాండిల్. ఇప్పుడు వీటిని మనం ఎలా ట్రేడ్ చేయాలి, ఎలాంటి సెటప్ యూజ్ చేయాలి, ఓకేనా. ఇంకొకటి మీకు లాస్ట్లో ఒక ఇండికేటర్ కూడా యాడ్ చేసి మూవింగ్ యావరేజ్ యాడ్ చేసి కూడా నేను చెప్తాను కొన్ని పాయింట్స్. సో వీడియో కంటిన్యూ చూడండి. సో ఇందులో సింపుల్ ఒకటి ఇన్సైడ్ అనేది చూస్తున్నా నేను. ఇన్సైడ్ క్యాండిల్ మామూలుగా రెగ్యులర్ క్యాండిల్లో ఇన్సైడ్ క్యాండిల్ తెలిసే కదా. ఒక క్యాండిల్ తర్వాత లెట్స్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యాండిల్ బాడీ ఉంది ఇక్కడ అనుకోండి, ఎగ్జాంపుల్. ఎస్, లేదంటే ఇది అండి, ఇది ఒక క్యాండిల్ అనుకోండి. దీని లోపల వచ్చేటి అన్ని ఇన్సైడ్ క్యాండిల్స్ కిందకి కౌంట్ అవుతుంది కదా, లేదంటే ఇది ఫస్ట్ ఇన్సైడ్ క్యాండిల్ అవుతుంది కదా. సో ఇలా మనం ఇన్సైడ్ క్యాండిల్ అంటాం. ఓకే, మామూలుగా రెగ్యులర్ క్యాండిల్. సో ఇందులో కూడా ఇన్సైడ్ క్యాండిల్ తోటి ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఇది వర్క్ అవుతుందా, ఎలాంటి సందర్భంలో వర్క్ అవుతుంది, అది ఒకసారి గమనిద్దాం. సింపుల్ అండి. ఇందులో ఒకటి నేను ఇప్పటి వరకు గమనించిందంటే ఒక ట్రెండ్ అనేది ఇప్పుడు ఇలా చూడండి, ట్రెండ్ అనేది ఫాలో అయింది. ఫాలో అయిన తర్వాత ఇది ఎక్కడ కూడా విక్కు లేకుండా పైనకి విక్ లేకుండా కంప్లీట్ బేరిష్ క్యాండిల్స్. ఇక్కడ మీరు బాగా గమనించారంటే ఇక్కడ ఫుల్ బాడీ తోటి వచ్చాయి, రైట్, ఫుల్ బాడీ తోటి వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఈ క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ని బ్రేక్ చేయలేదు, దీని లోపలనే ఇన్సైడ్ క్యాండిల్ లాగా ఫామ్ అయిపోయింది. అప్పుడు ఫామ్ అయిపోయిన తర్వాత ఒకటి అన్డెసిషన్ క్యాండిల్ పడ్డది. అన్డెసిషన్ క్యాండిల్ పడ్డ తర్వాత ఇది అన్డెసిషన్ క్యాండిల్. ఓకే, బాగా గమనించండి. అన్డెసిషన్ క్యాండిల్ పడ్డ తర్వాత ఏమైంది, నెక్స్ట్ విక్ లేకుండా ఒక బుల్లిష్ క్యాండిల్ పడ్డది. ఓకే, విక్ లేకుండా ఒక గ్రీన్ క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్. ఇప్పుడు మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి అంటే ఒక్కొక్క స్టెప్ దీన్ని ఎలా చూసుకుంటున్నాం. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఇలా బాడీ లేకుండా అంటే విక్కు కిందికి రాకుండా ఉంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. దీన్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మనకి ఇక్కడ థర్డ్లో ఎంట్రీ ఇచ్చింది, ఇది కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం ఈ నెక్స్ట్ ఈ క్యాండిల్కైనా లేకపోతే ఈ క్యాండిల్ మిడిల్లో కూడా మనం తీసుకొని అప్పుడు మన స్టాప్ లాస్ అనేది దీనికి పెట్టుకోవాలి. దీనికి ఈ విక్కుతో ఉన్నది కదా బాడీ, రెండు వైపుల విక్కుతో ఉన్నది ఇక్కడ పెట్టుకోవాలి, లేదంటే ఈ బాడీ కింద పెట్టుకోవాలి. కానీ ఆల్రెడీ ఒకసారి విక్ వచ్చిపోయింది. ఇది యాక్చువల్లీ ఫస్ట్ బుల్లిష్ క్యాండిల్, సెకండ్ బుల్లిష్ క్యాండిల్ ఉంటే కన్ఫర్మ్ అయిపోయిందంటే మీరు ఆ క్యాండిల్ క్లోజ్ అయ్యేలోపు కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంకొక పాయింట్, హైకియన్ అషిలో మనకి ఏమవుతుందని అంటే ప్రైస్ అనేది సేమ్ వేలో మూవ్ అవ్వదు కదా. దీనికి మీరు ట్రేడింగ్ వ్యూలో చూసారంటే రియల్ ప్రైజెస్ ఆన్ ప్రైస్ స్కేల్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ హైకియన్ అషి ప్రైస్ అనేది ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి, మనకు ఏదైతే మన రెగ్యులర్ క్యాండిల్ ప్రైస్ మూమెంట్ జరుగుతుందో అలా మీకు హైకియన్ అషిలో కూడా ఇది చూపిస్తుంది. ఇది టిక్ మార్క్ చేసుకోవాలి, ఓకేనా. ఇది టిక్ మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మూమెంట్ అనేది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఉంటే ఇది ఇప్పుడు చూడండి, ఇది పెట్టగానే ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది యాడ్ చేయగానే చూడండి, ఇక్కడ గమనించండి ఒకసారి, చూసారా, ఇప్పుడు చేంజ్ అయింది. సో ఇది ఓన్లీ మనకి ట్రేడింగ్ వ్యూలో అవైలబుల్ ఉంది. దీన్ని మీరు మాత్రం ఇక్కడ సింబల్స్లోకి వచ్చి ఇక్కడ సెట్టింగ్లోకి వచ్చిన తర్వాత ఇది చూసుకోండి, ఇది టిక్ మార్క్ ఉందా లేదా చూసుకోండి. అప్పుడు మీకు హైకియన్ అషిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. సేమ్ రియల్ క్యాండిల్ లాగా అంటే క్యాండిల్స్ ఇలాగే మూవ్ అవుతాయి, కానీ ప్రైస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా హైకియన్ అషిలో కూడా మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది ఒక పాయింట్. ఎప్పుడైతే అన్డెసిషన్ క్యాండిల్, అది రెడ్ కానివ్వండి గ్రీన్ కానివ్వండి ఏదైనా పర్లేదు, ఇక్కడ ఒక అన్డెసిషన్ క్యాండిల్ వచ్చింది చూడండి, ఇది అన్డెసిషన్. ఇది కొంచెం విక్ తోటి ఈ క్యాండిల్ ఉంది, తర్వాత ఇది బుల్లిష్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ అన్డెసిషన్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత దీన్ని హై బ్రేక్ చేసిన తర్వాత దీనికి లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు పైకి ఎప్పటి వరకు అయితే మనకు అన్డెసిషన్ క్యాండిల్స్ పడతాయో అప్పుడు మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి.
ఓకే, ఎప్పుడైతే మనకి 2 క్యాండిల్ అయినా ఇట్లా మనకి ఎప్పుడైతే మూమెంట్ తగ్గిపోయిందో దీని లోపలి ఈ క్యాండిల్ లోపలికి రాకూడదు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఈ క్యాండిల్ లోపలికి వచ్చింది, ఈ బిక్కుకుండు ఈ బాడీకి ఇది లోపలికి వచ్చింది. సో ఇది ఇప్పుడు ఇది ఇన్సైడ్ అయిపోయింది కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోయింది. లేదు ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, రెడ్ ఇక్కడ కూడా లోపలికి వచ్చింది, ఇక్కడ కూడా ఇక్కడ అలర్ట్ అయిపోయారు, ఇక్కడ మీరు ట్రైలింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్యాండిల్ తర్వాత మీరు ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఇది ఇన్సైడ్ క్యాండిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కొంచెం టైట్ చేసుకుంటూ మొమెంటం పైకి చేంజ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మళ్ళీ గమనించారంటే ఇది 5 minutesలో చార్ట్లో చూస్తున్నాం. అంటే నేను ఎగ్జాంపుల్ నిఫ్టీ చార్ట్ పెట్టిన, మీరు ఏ చార్ట్ అయినా పర్లేదు చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ స్ట్రాటజీ కానీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు చూడండి ఇక్కడ రెడ్ అండ్ డెసిషన్ తర్వాత ఇక్కడ ఒక బిగ్ తోటి ఉంది, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్ కాదు, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్. ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, ఈ క్యాండిల్ లోపల ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకు మూమెంట్ ఇప్పుడు చూడండి ఇది ఎప్పుడైతే ఇన్సైడ్ అయిపోయిందో ఈ క్యాండిల్ తర్వాత ఇది ఎప్పుడైతే ఇన్సైడ్ అయిపోయిందో మీరు ఎగ్జిట్ అయిపోండి, మళ్ళీ ఇక్కడ మీకు ఎంట్రీ దొరుకుతుంది. ఓకే, ఇది ఎప్పుడైతే మీరు ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నారో ఇది ఎప్పుడైతే ఇన్సైడ్ అయిపోయిందో ఇంకా అక్కడ నుండి మనం ఆ ట్రైన్ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ చూడండి ఇది మూమెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఇక్కడ కిందికి వచ్చింది, మళ్ళీ ఇది ఎప్పుడైతే ఈ క్యాండిల్ లోపలికి వచ్చిందో మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ కింద లో లెవెల్లోనే ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ ఒక అన్డెసిషన్ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, మన ఈ క్యాండిల్లో ఎంట్రీ. ఇక్కడ మనకు 10-20 అంటే ఎన్ని పాయింట్స్ మామూలుగా ఇది చాలా తక్కువ పాయింట్స్. సో మనకు ఆ ఎంట్రీ కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ ఎస్ఎల్ ఇట్టే ఛాన్స్, అంటే ఎస్ఎల్ హిట్ అవ్వకముందే మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఇది ఇన్సైడ్ వచ్చిందో ఇది మళ్ళీ మనకు అన్డెసిషన్ క్యాండిల్ ఉంది. సో మన ట్రేడ్ రాంగ్ అయ్యే అవకాశం ఉందని ఈ హైకెన్ యాషీలో మన కన్ఫర్మేషన్ చెప్పేసిన తర్వాత ఇది ఏమైంది, ఇది ఎప్పుడైతే బ్రేక్ అయింది ఇది పైకి వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ క్యాండిల్ పట్టదు. చూడండి కొంచెం అంటే మీకు ప్రాక్టీస్ ఉంటే మాత్రం హైకెన్ యాషీ బాగానే పనిచేస్తుంది. చూసుకోండి హైకెన్ యాషీ పనిచేస్తుందా లేదా. లేదు మీరు ఏదో ఒక ట్రేడ్ తీసుకున్నారనుకోండి రెగ్యులర్ క్యాండిల్స్ తోటి, ఇక్కడ మీరు ఏంటి అంటే ఈ క్యాండిల్స్కి ఇలా స్టార్ మార్క్ పెట్టుకున్నారంటే బై డిఫాల్ట్గా మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు కదా. బై డిఫాల్ట్గా ఇట్లా ఒకే క్లిక్లోనే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశారంటే రెగ్యులర్ క్యాండిల్స్కి వస్తారు. సో ఈ మూమెంట్ ఎలా ఉందో చూసుకోవచ్చు, ఈ రెగ్యులర్ హైకెన్ యాషీ మూమెంట్ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. హైకెన్ యాషీలో ఏంటి నాయిస్ అనేది కంప్లీట్గా తగ్గిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేనేం ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు గమనించండి, ఇందులో ఇన్సైడ్ క్యాండిల్ ఎలా చూడాలి. ఇది మూమెంట్ అనేది ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్, కానీ ఈ పెద్ద క్యాండిల్ తర్వాత ఇది రాలేదు, ఇక్కడ ఒకసారి ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది. ఇలా ఇన్సైడ్ క్యాండిల్ వచ్చి అన్డెసిషన్ క్యాండిల్ పడ్డ తర్వాత ఎప్పుడైతే దీన్ని లో బ్రేక్ చేస్తుందో దీని హై స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, టాప్ వెళ్ళిన తర్వాత ఇక కంటిన్యూ ట్రేడ్ మనం చేసుకుంటూ అలా వెళ్ళొచ్చు. ఇదొకటి. ఇక్కడ చూడండి ఇది ఇన్సైడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ పడ్డది, పైకి మూమెంట్ ఇచ్చింది. ఇలాంటి మీకు ట్రేడ్స్ చాలా దొరుకుతాయి. అందులో 15 minutesలో కనుక మీకు చిన్న స్టాప్ లాస్ తోటి ఉంది అని అంటే సరే ఇది రెగ్యులర్ మూమెంట్. ఇక్కడ చూడండి ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ పడ్డది, ఇది అన్డెసిషన్ క్యాండిల్, ఇది అన్డెసిషన్ క్యాండిల్. ఎప్పుడైతే మనకి ఇది బుల్లిష్ క్యాండిల్ కన్ఫర్మ్, ఇది విక్ ఉంది, ఇది వదిలేయండి, ఇది విక్ లేకుండా కన్ఫర్మేషన్ ఇచ్చిందో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం పైకి. ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఇన్సైడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. తర్వాత కూడా మీకు అన్డెసిషన్ క్యాండిల్, ఇది బుల్లిష్ క్యాండిల్ పడ్డది, కానీ నెక్స్ట్ విక్ తోటి వచ్చింది. ఇది ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ కావగానే మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ చూసినా కూడా అట్లా. ఇక్కడ చూడండి ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్, ఈ 2 క్యాండిల్స్ గమనించండి. అన్డెసిషన్ క్యాండిల్, ఇది అన్డెసిషన్ క్యాండిల్, సరే ఇది బేరిష్ క్యాండిల్ చిన్న విక్ తోటే, ఇది బేరిష్ క్యాండిల్. ఈ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మీకు ఎంట్రీ. ఓకే, సో ఇప్పుడు 15 minutesలోకి వెళ్ళి 5 minutes ఆర్ 15 minutes మీరు ఏదైనా చూసుకోవచ్చు. స్ట్రాటజీ ఏంటి అంటే ఇప్పుడు మనం 15 minutesలోకి వెళ్ళి ఏం చేస్తామంటే ఒక మూవింగ్ యావరేజ్ని యాడ్ చేయండి. ఈఎంఏ 14 పెట్టండి. ఈఎంఏ 14 అప్లై చేశాను. కొంచెం థిక్నెస్ కావాలంటే నేను కొంచెం పెంచుతాను, ఒక్క నిమిషం. ఓకే, ఈఎంఏ 14 పెట్టండి.
14 పెట్టి 15 మినిట్స్ క్యాండిల్ పెట్టాను. 15 మినిట్స్ క్యాండిల్ పెట్టిన తర్వాత ఎక్కడైతే మీకు ఇలా అన్డెసిషన్ క్యాండిల్ ఆర్ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్ చేసిన తర్వాత ఈ ఈఎంఐ కింద ఉందంటే మీరు ఆ ఈఎంఐ పట్టుకొని ఇంకా 15 మినిట్స్లో ఇంకా ట్రేడ్ హోల్డ్ చేసుకోవచ్చు. అదొకటి చూసుకోండి. చూడండి 15 మినిట్స్లో ఇది పైకి వెళ్ళింది. ఎక్కడైతే అంటే ఇన్సైడ్ క్యాండిల్ పడ్డ తర్వాత మూమెంట్ పైకి వెళ్ళిపోయిందో అక్కడ నుండి ఇంకా లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గమనించారంటే ఓకే ఇన్ ఫోర్త్ నెక్స్ట్ డే ఓపెన్ తర్వాత ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో బుల్లిష్ క్యాండిల్ మనకు 15 మినిట్స్లో విక్ లేకుండా కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకా ట్రేడ్ కంటిన్యూ అయిపోయింది. ఇలా చూసుకుంటామండి. ఇది ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ పడ్డది 15 మినిట్స్లో గమనించారంటే ఇది చూడండి కంటిన్యూ అవుతుంది. ఇది ఇన్సైడ్ క్యాండిలే, దీనికి మళ్ళీ ఇది ఇన్సైడ్ క్యాండిల్. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మనకు ఇక్కడ బుల్లిష్ కన్ఫర్మేషన్, ఇది కాదు ఇది బుల్లిష్ కన్ఫర్మేషన్. ఈ మూవింగ్ యావరేజ్కి 15 మినిట్స్లో పైన ఉంది. ఓకే, పైన క్లోజింగ్ ఇస్తుంది కాబట్టి ఇది పైకి వెళ్ళిన తర్వాత ఈ క్యాండిల్ మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇది చూడండి, ఇది ఇన్సైడ్, ఈ రెండు రెడ్ క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్స్ ఎప్పుడైతే మనకు మూవింగ్ యావరేజ్ కన్ఫర్మేషన్ ఇచ్చిందో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇంకా కిందకి ఇది ఇమీడియట్లీ మీకు స్టాప్ లాస్ కూడా ఇక్కడ ఈ క్యాండిల్కే, లేదంటే ఈ మూవింగ్ యావరేజ్ ఎప్పుడు క్రాస్ అయినా మీరు ఎగ్జిట్ అయిపోతారు. 1 or 2 స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మీకు రిజల్ట్ మాత్రం బాగుంటుంది. ఇది గమనించి చూడండి ఒకసారి మీరు లైవ్లో కూడా, ఎందుకంటే లైవ్లో రెగ్యులర్ క్యాండిల్తో పాటు ఇలా మీరు షిఫ్ట్ చేసుకుని చూసారంటే ఏం జరుగుతుంది మూమెంట్ మీకు హైకిన్ ఆషి ఏంటంటే కొంచెం ట్రేడ్ను హోల్డ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఇస్తుంది. ఓకేనా, ఇది 14 అనేది మీరు రెగ్యులర్ క్యాండిల్లో చూస్తాను అంటే అది మీ ఇష్టం. బట్ 15 మినిట్స్లో హైకిన్ ఆషి క్యాండిల్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మీకు నాయిస్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇలా ట్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్సైడ్ క్యాండిల్, తర్వాత మీకు మూమెంట్ అనేది బాడీ ఉండి విక్ లేకుండా ఉంటే అది డైరెక్షన్ ఆర్ బుల్లిష్ ఆర్ బేరిష్. బాడీ విక్ లేకుండా ఉండాలి. నెక్స్ట్ క్యాండిల్ ఎప్పుడైతే అన్డిసిషన్ క్యాండిల్ పడ్డదో అప్పుడు మనకు బాడీకి విక్ లేకుండా ఉండి నెక్స్ట్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ వదిలేసి నెక్స్ట్ క్యాండిల్లో బుల్లిష్ కన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు ఎంట్రీ తీసుకోండి. సేమ్ అంటే ఇది 5 మినిట్స్లో. 15 మినిట్స్లో అయితే మీరు ఇక ఇది మనకి ఏఎంఏ 14 కింద ఉందంటే ట్రేడ్ను కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ స్ట్రాటజీ. ఐ హోప్ మీకు అర్థమైపోయింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా వాచ్ చేసి కంప్లీట్ వీడియోని ఎండ్ చేసినందుకు హ్యాపీ. ఈ స్ట్రాటజీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిగతా వారికి కూడా మన ట్రేడ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఇలాంటి ఇంకా మంచి మంచి స్ట్రాటజీస్ చెప్పాలి అంటే చూడాలి అనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో వెయిట్ చూడండి. ఇంకొక 5 or 6 మేజర్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి అప్కమింగ్ డేస్లో ఒక్కొక్క వీక్గా లేకపోతే ఎప్పుడు టైం దొరికినా కూడా ఇలా రికార్డ్ చేస్తూ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ 7 or 8 స్ట్రాటజీస్ అయిపోయాయి ఇప్పటి వరకు. నేను చెప్పినవి అన్నీ ఒకే చార్ట్లో ఉంటాయి. నేను చెప్పిన సీక్వెల్గా చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఆ స్ట్రాటజీస్ అవన్నీ కలిపి ఒకే రోజు అన్ని స్ట్రాటజీస్ని ఎలా చూసుకొని ఎలా ట్రేడ్ చేయొచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.